ఈ ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులే 8,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే దాదాపు నాకు తెలిసి 10,000 మంది కూడా దాటుతారని నేను అంచనా వేస్తా ఉన్నాను. ఇందులో కొన్ని వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఈరోజే ఇదే వేదిక మీద నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మిత్రులు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏదో ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడు ఈ రాష్ట్ర బిడ్డే, ఆయన భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తే అద్భుతంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది, కోరుతూ ఉంది. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. వీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. వైరా శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే ఉదాహరణకి పూర్తిగా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గానికి వైరా చెరువు ఒక పక్కన, ఇంకో పక్కన నాగార్జున సాగర్ కెనాల్ ఇంకో పక్కన. అవి కాకుండా అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు మిగతా మండలాలు, ఆ మండలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువుల్ని, వైరా చెరువుని, నాగార్జున సాగర్ కాలువని, వీటన్నింటికి కూడా నీటిని మనం పుష్కలంగా అందించగలిగినప్పుడు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుదారులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కెనాల్ని ప్రత్యేకంగా గతంలో లేకపోయినప్పటికీ, ఆ ప్రాజెక్టులో ఆ డిజైన్లో లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కెనాల్ని వైరా చెరువులో కలపటం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి త్వరితగతిన కేవలం సంవత్సర కాలంలోనే ఆ కాలంకు సంబంధించిన పనులు తవ్వించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు కూడా భూమి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా ఇచ్చాం. ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వించి నీళ్ళని ఈ చెరువుకు అందించే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అట్లాగే వైరా చెరువుకు సంబంధించిన లెఫ్ట్ రైట్ కాలువలు రెండింటికి లైనింగ్ చేయటం కోసం గతంలో చేసుకున్నాం. ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి మళ్ళీ ఇంకొక 44 కోట్ల రూపాయలు కావాలంటే దానికి కూడా శాంక్షన్ చేశాం. ఇలా వీటితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలంటే కూడా శాసనసభ్యులు వారు అడిగితే వాటికి సంబంధించి కూడా సర్వే చేపించి పంపిస్తామని చెప్పాం. ఎక్కడ చిన్న నీటి బొట్టును కూడా వదిలిపెట్టకుండా అవి పంట పొలాలకి మళ్లించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అటు వ్యవసాయ పరంగా అది చేస్తూ పంట పండించే రైతన్న సోదరులకు కేవలం సంవత్సర కాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలని సంవత్సరానికి ప్రతి ఎకరానికి ఇచ్చే కార్యక్రమాన్ని దాదాపు ఈ సంవత్సరం బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలని రైతు భరోసా కింద పెట్టాం. పంటలు పండించే రైతాంగ సోదరుల కోసం వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం. పండించిన పంటకి మద్దతు ధర ఇస్తూనే అదనంగా సన్నాలు పండిస్తే క్వింటాకి 500 రూపాయలు అదనంగా కూడా ఇస్తూ ఉన్నాం. అలాగే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ చేస్తూ ఈ సామాన్య రైతుల కోసం ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో దాదాపు 6,70,000 ఎకరాలు నిరుపేద గిరిజన కుటుంబాలకి అడవులో భూ పంపిణీ చేయటం జరిగింది. ఆ పంపిణీ చేసినటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన భూములు గత 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం దున్నుకోనివ్వకుండా, కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా పంట పండించుకోవటానికి పోతే వాళ్ళని బెదిరించి ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాలను మనం ప్రత్యక్షంగా చూశాం. నేను కూడా కొణిజర్ల మండలంలో వచ్చి గిరిజన కుటుంబాలను పరామర్శించాను, ఆ ఇళ్లను కూడా చూశాను.
మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం, వీళ్ళు కూడా ఈ రాష్ట్ర బిడ్డలే, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళే, అడవిలో పుట్టినంత మాత్రాన అన్యాయం పోకూడదని ఆలోచనతో వాళ్ళ కోసం ఇందిరా సవర గిరి జల వికాసమని 12,500 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఏర్పాటు చేశాం. ఈ భూములన్నిటికీ బోర్లు లేపించడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో అయితే ఇప్పటికే బోర్లు లేపించడం కూడా అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బోర్లు లేపించడమే కాకుండా సోలార్ పవర్ కూడా దాన్ని పెట్టిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.